ఆల్ వెల్కమ్ టు 10 మ్యాక్స్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. రిలీజ్ డేట్ విషయంలో పెద్ద డైలమా క్రియేట్ చేస్తూ వచ్చిన కింగ్డమ్ యూనిట్ ఫైనల్లీ రౌడీ బాయ్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. న్యూ రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ ఇస్తూ సాలిడ్ వీడియోతో అదిరిపోయే అప్డేట్ ఇచ్చి రౌడీ హీరో అభిమానుల్లో జోష్ నింపింది కింగ్డమ్ టీమ్. ఇప్పటి వరకు సినిమా విడుదల విషయంలో పెద్ద సస్పెన్స్ క్రియేట్ చేసిన కింగ్డమ్ ఎట్టకేలకు వాయిదాలకు గుడ్ బై చెప్పేసింది. రిలీజ్ విషయంలో విజయ్ దేవరకొండ అభిమానుల సహనాన్ని పరీక్ష పెడుతూ వచ్చిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. జూలై 31న పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ లెవెల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు సాలిడ్ వీడియోతో కన్ఫర్మేషన్ ఇచ్చింది కింగ్డమ్ యూనిట్. కొత్త రిలీజ్ డేట్ పక్కా అని కన్ఫర్మ్ కావడంతో సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు రౌడీ బాయ్స్. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్డమ్ సినిమా ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. మార్చి 28న విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో మే 30కి షిఫ్ట్ అయింది. ఇక రిలీజ్ పక్కాని డిసైడ్ అయిన విజయ్ అభిమానుల్ని ఈ డేట్ కూడా డిసప్పాయింట్ చేసింది. అనుకోని సిచ్యువేషన్స్ తో మే 30 నుంచి మరోసారి జూలై 4కి కింగ్డమ్ వాయిదా పడింది. ఇలా 2 సార్లు వాయిదా పడిన కింగ్డమ్ ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ విషయంలో డైలమా క్రియేట్ చేసింది. ఫైనల్లీ జూలై 31 రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ డల్ అయిన రౌడీ హీరో అభిమానుల్లో జోష్ నింపింది. కింగ్డమ్ సినిమా 110 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పైగా కనిపించబోతున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ విషయంలో డైలమా క్రియేట్ చేసిన కింగ్డమ్ సినిమా ఇక నుంచి వరుస ప్రమోషన్స్ తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేందుకు రెడీ అవుతోంది. పుష్పరాజ్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే లైనప్ మార్చి మరీ అట్లీస్ట్ సినిమాని పట్టాలెక్కించారు బన్నీ. ప్రెజెంట్ యుఎస్ టూర్ లో ఉన్న ఐకాన్ స్టార్ తన న్యూ స్టైలిష్ లుక్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. పుష్పతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. అట్లీ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ప్యారలల్ వరల్డ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మినహా ఏ ఇతర అప్డేట్స్ లేవు. ఓన్లీ బన్నీ, దీపికా పదుకున్ మీద షూట్ చేసిన ప్రీ లుక్ వీడియోలు మాత్రమే అఫీషియల్ గా షేర్ చేసింది టీం. అయితే లేటెస్ట్ గా వైరల్ అవుతున్న అల్లు అర్జున్ న్యూ లుక్ ఫొటోస్ చూసిన ఆడియన్స్ సినిమాలోని తన లుక్ పై బన్నీ హింట్ ఇచ్చేశారు అంటున్నారు. అట్లీ డైరెక్షన్ లో తన 22వ సినిమాగా తెరకెక్కబోయే సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో బన్నీ 3 డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారని సమాచారం. ఇందులో ఒకటి నెగటివ్ షేడ్స్ రోల్ కాగా మరొకటి పూర్తిగా యానిమేటెడ్ రోల్ అని తెలుస్తోంది. యుఎస్ లో జరిగిన నాట్స్ 2025 ఈవెంట్ లో బన్నీ లుక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. పుష్ప 2లో గుబురు గడ్డంతో లాంగ్ కర్లీ హెయిర్ తో ఊరమాస్ గెటప్ లో కనిపించిన బన్నీ అట్లీ సినిమా కోసం అల్ట్రా స్టైలిష్ లుక్ లోకి మారిపోయారు. స్టైలిష్ కలర్డ్ హెయిర్ తో స్లిమ్ లుక్ లో ఉన్న బన్నీ లుక్స్ అట్లీ సినిమాలో యానిమేటెడ్ రోల్ కోసమే అని తెగ చర్చించుకుంటున్నారు జనాలు. జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే అల్లు అర్జున్ అట్లీ సినిమా మీద గ్లోబల్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. దీపికా పదుకున్ హీరోయిన్ గా ఫిక్స్ అయిన ఈ సినిమాలో మరో 2 బాలీవుడ్ హీరోయిన్స్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే మృణాల్ ఠాకూర్ పై టెస్ట్ లుక్ వీడియో రెడీ చేసినట్లు సమాచారం. హాలీవుడ్ మేకింగ్ స్టైల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మోస్ట్ ఎక్స్పెన్సివ్ బడ్జెట్ తో నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రొడ్యూస్ చేస్తోంది సన్ పిక్చర్స్. నాట్స్ 2025 ఈవెంట్ లో సందడి చేసిన అల్లు అర్జున్ ఫొటోస్, వీడియోస్ వైరల్ అవడంతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది అల్లు అర్జున్ అట్లీస్ట్ సినిమా. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించిన సినిమా కాంతారా. రీజనల్ సినిమాగా విడుదలై నేషనల్ వైడ్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా. ఈ మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ పవర్ఫుల్ పోస్టర్ తో సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్ మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2022లో రీజనల్ సినిమాగా విడుదలైన కాంతారా సినిమాని 16 కోట్లతో హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. ముందుగా కన్నడ సినిమాగా విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర 450 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన కాంతారా సినిమాకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతోన్న కాంతారా చాప్టర్ 1 రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందని డిస్కస్ జరుగుతున్న టైంలో
రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ ఇచ్చింది మూవీ టీమ్. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా కాంతారా చాప్టర్ 1. కాంతారా సినిమాకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో కన్ఫర్మేషన్ వచ్చేసింది. అక్టోబర్ 2న సినిమాని పాన్ ఇండియా మూవీగా 7 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు రిషబ్ శెట్టి పవర్ఫుల్ పోస్టర్తో సాలిడ్ అప్డేట్ ప్రకటించింది హోంబలే ఫిల్మ్స్. లేటెస్ట్ పోస్టర్లోని రిషబ్ శెట్టి పవర్ఫుల్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచంతో మోస్ట్ అగ్రెసివ్ లుక్లో రిషబ్ శెట్టి కనిపిస్తున్నారు. కాంతారా సినిమాకి మించి ప్రీక్వెల్ గా తెరకెక్కుతోన్న కాంతారా చాప్టర్ 1లో యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు రిషబ్ శెట్టి. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి కొన్ని అనుకోని సంఘటనలతో వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా షూటింగ్ కోసం బెంగళూరు దగ్గర ఫారెస్ట్ ఏరియాలో చెట్లు కొట్టేయడంతో పాటు యానిమల్స్ ని ఇబ్బంది పెట్టారంటూ కేసు ఫైల్ అయింది. నవంబర్ 2024లో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తోన్న బస్సు బోల్తా పడడంతో 2 చనిపోయారు. తర్వాత కేరళ షూటింగ్ టైంలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ సౌపర్ణిక నదిలో పడి చనిపోవడంతో పాటు సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న నటుడు రాకేష్ పూజారి గుండెపోటుతో చనిపోయాడు. ఇలానే మరో జూనియర్ ఆర్టిస్ట్ విజు కే హార్ట్అటాక్ తో మృతి చెందాడు. ఇలా జరిగిన వరుస విషాద ఘటనలు సినిమా యూనిట్ తో పాటు ఫ్యాన్స్ ని కలవరపెట్టాయి. దాంతో షూటింగ్ డిలే అవుతుంది అనుకున్నారంతా. కానీ యాజ్ పర్ షెడ్యూల్ షూటింగ్ చేస్తూ అక్టోబర్ 2నే సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి కన్ఫర్మ్ చేశారు రిషబ్ శెట్టి. యాక్టింగ్ అంటే కాస్త ఆలోచిస్తుందేమో కానీ గ్లామర్ షో విషయంలో మాత్రం తగ్గేదేలే అంటోంది నిధి అగర్వాల్. కెరీర్ స్టార్టింగ్ లో ప్రామిసింగ్ హీరోలతో సినిమాలు చేసినా కలిసిరాని లక్. పవన్, ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది ఈ బ్యూటీ. ఇక నుంచి తన టైం స్టార్ట్ అవుతుందని ఫిక్స్ అయిన నిధి చేతికి మరో లక్కీ ఛాన్స్ వచ్చింది. ఓ సీనియర్ హీరో సినిమాలో సెకండ్ లీడ్ గా ఛాన్స్ అందుకుంది ఈ భామ. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో అక్కినేని బ్రదర్స్ తో జోడీ కట్టినా నిధి అగర్వాల్ కి అంత క్రేజ్ రాలేదు. కానీ దిమాగ్ ఖరాబ్ అంటూ ఈ స్మార్ట్ శంకర్ మూవీలో గ్లామర్ షో చేసినా నిధికి ఆఫర్లు మాత్రం తీసుకురాలేకపోయాయి. ఇలాంటి క్రూషియల్ టైంలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ అందుకుని ఒక్కసారిగా ట్రెండ్ అయిన నిధి అగర్వాల్ ఇయర్ ఎండింగ్ లో రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇలా చేతిలో 2 పాన్ ఇండియా సినిమాలు ఉన్న నిధి అగర్వాల్ చేతికి మరో లక్కీ ఛాన్స్ వచ్చి చేరింది. త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ అందుకుని మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ బ్యూటీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఎంపికైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో త్రిష ఒక హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ కనిపించబోతోంది. దీంతో విక్టరీ వెంకటేష్, నిధి అగర్వాల్ పేరు ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు జనాలు. అయితే ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. దీంతో వీరమల్లు, రాజాసాబ్ సినిమాలతో నిధి అగర్వాల్ ఫేట్ మారే టైం స్టార్ట్ అయిందని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. నిధి అగర్వాల్ చాలా కష్టపడుతోంది. రిలీజ్ కి రెడీగా ఉన్న హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ ఓవైపు, ప్రభాస్తో చేస్తున్న రాజాసాబ్ సినిమా మరోవైపు. ప్రజెంట్ నిధి అగర్వాల్ ఆశలన్నీ ఈ 2 పాన్ ఇండియా సినిమాల మీదే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాపై బోలెడన్ని హోప్స్ పెట్టుకుంది ఈ బ్యూటీ. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూలై 24న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇక ప్రభాస్తో చేస్తున్న రాజాసాబ్ సినిమాతో ఈ ఇయర్ ఎండింగ్ లోనూ సందడి చేసేందుకు రెడీ అవుతోంది నిధి. ఇలా చేతిలో 2 పాన్ ఇండియా సినిమాలు ఉన్న నిధి అగర్వాల్ త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుని మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ బ్యూటీ. ట్రెండింగ్ లో హరిహర వీరమల్లు ట్రైలర్, పూరి సేతుపతి షూటింగ్ స్టార్ట్, రణ్వీర్ సింగ్ ధురంధర్ ఫస్ట్ లుక్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో #1 ప్లేస్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న ఆడియన్స్ ముందుకొస్తోంది. చిరు, అనిల్ సినిమాలో తన స్పెషల్ రోల్ పై స్పందించారు విక్టరీ వెంకటేష్. గెస్ట్ రోల్లో కనిపించే ఈ పాత్ర ఎంతో ఫన్నీగా ఉంటుందని సినిమాపై అంచనాల్ని పెంచేశారు వెంకటేష్. పూరి సేతుపతి సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. రణ్వీర్ సింగ్ లేటెస్ట్ మూవీ ధురంధర్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆర్కే సాగర్ అప్ కమింగ్ మూవీ ది 100 ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మిషా నారంగ్, ధన్యా బాలకృష్ణన్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ నెల 11న థియేటర్స్ లోకి వస్తుంది. ఎస్జే సూర్య డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న కిల్లర్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమాని
శ్రీ గోకులం మూవీస్ బ్యానర్పై గోకులం గోపాలన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోర్ట్ ఫేమ్ శ్రీదేవి కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. తన రెండో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్తిక్ రాజు, నోయల్, మిస్తి చక్రవర్తి హీరోయిన్స్ గా నటించిన సినిమా దీర్ఘాయుష్మాన్ భవ. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 11న ఆడియన్స్ ముందుకొస్తోంది. తన రెండో పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చారు రేణుదేశాయ్. రెండో పెళ్లి చేసుకోవడానికి తాను మానసికంగా సిద్ధంగా ఉన్నానని చెప్తూ మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు రేణుదేశాయ్. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.